సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికపై శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 23వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్తే. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము అమృత బిందూపనిషత్తుని గురించి శ్రవణం చేస్తున్నాము. శబ్దజాలము చేత మాయావృతుడై జీవేశ్వరులు భేద జ్ఞానము చేత జీవుడు ఈశ్వరుడు ఒకరుగాదనే భావనతో ఉన్నాడు. ఆవరణం యొక్క దోషము వలన. కానీ జీవేశ్వరులు ఇద్దరు ఒకటే, ఏకస్వరూపము అని ఎప్పుడైతే గురూపదిష్ట జ్ఞానముచే గురువు బోధ చేసినప్పుడు, తత్వమసి అహం బ్రహ్మాసి వాక్యములను బోధించినప్పుడు, భాగత్యాగ లక్షణాలను తెలియజేసినప్పుడు, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని శిష్యుడు తెలుసుకుంటున్నాడు. అంటే జీవుడు వేరు, శివుడు కాదు, ఈశ్వరుడు వేరు కాదు, జీవుడు వేరు కాదు, వీళ్ళిద్దరూ ఒకటేను. ఉపాధి భేదం వల్ల, ఆవరణ జ్ఞానం వల్ల తెలిసిపోయినప్పుడు, సద్గురువు ఉపదేశం వల్ల ఇద్దరు ఒకటేను అని తెలుసుకోగలిగినాడు. అంటే శబ్దాల చేత మాయ వల్ల, మాయాజాలం వల్ల అజ్ఞానానికి లోనైనాడు అని ఆ అజ్ఞానాన్ని గురువు ద్వారా తొలగించుకోవచ్చు అని మనము ముందు తెలుసుకొని ఉన్నాము. ఇప్పుడు తదుపరి మంత్రములో శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీయే యదక్షరం తద్విద్వానక్షరం ధ్యాయేత్ విదిచ్ఛేచ్ఛాంతి ఆత్మనః. తరువాతి మంత్రములో చెప్తున్నాడు, శబ్దాక్షరం పరం బ్రహ్మ. ఈ శబ్దాక్షరమే పరమైనటువంటి బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపము, శ్రేష్టమైనటువంటి బ్రహ్మ అని చెప్తున్నాడు. తస్మిన్, ఆ ప్రణవ శబ్దము, ఓంకారం. ఏం శబ్దాక్షరం పరం బ్రహ్మ అంటే ఇక్కడ ఓంకారమైనటువంటి శబ్దము, ఆ అక్షరమైనటువంటిది. ఆ తస్మిన్, ఆ ప్రణవ శబ్దము క్షీణే సతి, క్షీణించినది అగుచుండగా, అక్షరం, అక్షరమైనటువంటి బ్రహ్మము ఏది కలదో, యత్ ఏదియో, తత్ ఆ అక్షరము నాశరహితమగు పరబ్రహ్మమని విద్వాంసుడు లేదా ఈ అధికారి
ఆత్మనః తనకు శాంతిని ఇచ్చేది కోరుకున్నట్లయితే ధ్యానించవలను. అంటే ఓంకార రూపమగు శబ్దమునందు అక్షర రూపమైనటువంటి పరబ్రహ్మ ఉన్నది. దానిని ధ్యాని అని చెప్తున్నాడు. అది ఎట్లా ఏమి అని అంటే, ఈ ఓంకారమును మనం ఉచ్చరించినప్పుడు అందులో అకార ఉకార మకార స్వరూపమైనది ఓంకార శబ్దం. దీన్ని ఉచ్చారణ చేసినప్పుడు దీర్ఘముగా ఘంటానాదం వలె ఉచ్చారణ చేసినప్పుడు ఓం అనే శబ్దము అక్షరాలు ఆగిపోయిన తరువాత తదర్థ భావన మాత్రం శేషమై ఉంటుంది. అంటే ఓ అంటే ప్రణవాక్షరమును ధ్యానించమని చెప్తున్నాడు. ఓంకారమును మనం ఉచ్చరించినప్పుడు ఈ అకార ఉకార మకార స్వరూపం ఆ ఊ మా కలిస్తే ఓం అయింది. ఇప్పుడు ఆ ఊ ఈ రెండిటికి సృష్టి స్థితిలయలు అన్నమాట. అప్పుడు ఈ రెండు పెదవులు కలవు, మా అన్నప్పుడు కలుపుతుంది. తదుపరి ఆ శబ్దము తగ్గుతూ ఆ శబ్దము క్షీణించిపోతుంది. తరువాత శబ్దము లేకుండా శబ్ద శూన్యమైపోతుంది. అంటే మనం గంట కొట్టినప్పుడు ఆ ఘంటానాదము ఆ గంట మోగిన తరువాత గంట కొట్టడము ఆపినప్పుడు ఆ శబ్దము కొన్ని నిమిషాలు లేదా కొంత సమయం ఉండి ఆఖరిలో ఆ శబ్దము లయించిపోతుంది. ఎందుకు చెప్తున్నారంటే ఈ శబ్దం అనేది మనం పలికినప్పుడు అక్షరములో రాసినటువంటి శబ్దమేమో నశించిపోయినది, కానీ తదుపరి ఆ దాని అర్థమైనటువంటి పరబ్రహ్మ మాత్రం నశించదు. గమనించండి, శబ్దము అన్నప్పుడు ఆ శబ్దం అంతమైపోయింది, నశించి అంతటితో పూర్తయింది. ఒకసారి ఓంకారం చెప్పినాం. తరువాత ఈ ఎప్పుడైతే శబ్దం నుండి తురియ అవస్థలోకి చేరుకుంటాడో ఆ స్మరణలోనే ఉంటాడు. ఆ పరబ్రహ్మ అర్థమైనటువంటి తస్య వాచక, అందుకని అన్నారు ఓంకారమునేమి తస్య వాచక. తస్య అంటే ఆ పరబ్రహ్మానికి వాచకము. కాబట్టి ఈ ఓంకారము ఉచ్చరించేటప్పుడు ఓంకారము శబ్దము క్షీణించిపోయినా నశించిపోయినా కానీ దాని పరబ్రహ్మ నశించదు. కాబట్టి ఆ శాంతిని కోరు విద్వాన్, ఆ పండితుడు, ఆ బుద్ధిమంతుడు ఆ బ్రహ్మమును స్వస్వరూపంగా ధ్యానించవలెను. అంటే ఓంకారమును ధ్యానించమని చెప్తాను. ఎందుకు ఓంకారాన్ని ధ్యానించాలి, ఏమిటి దాని గొప్పతనము అంటే తస్య వాచక, ఈ పరబ్రహ్మ యొక్క వాచకమే ప్రణవం, అదే ఓంకారము. సృష్టి చేసేటప్పుడు అతని గొంతు నుంచి అతని కంఠము నుంచి
ఓం అథ అని ఈ రెండు శబ్దాలు చీల్చుకొని వచ్చినాయంట. కంఠం నుంచి గొంతులోంచి బయటికి వెళ్ళినాయి. అందుకనే ఓం. అందుకనే చాలా మంది తెలియనటువంటి వాళ్ళు కూడా చదువులు ఓం అంటే ఆ దేవుని స్వరూపం అని ఇతర మతస్థులు కూడా చెప్తా ఉంటారు. అంటే ఓంకారములో అటువంటి శక్తి ఉన్నది. చేయాలా ఏమనే విషయాలు గురువు ద్వారా మనం తెలుసుకోవాలి. సస్య వాచక ప్రణవ. అందుకనే మనము ఈ ఓంకార శబ్దాన్ని ప్రతి మంత్రములోను ప్రతి శ్లోకములోను అది ముందు ఉన్నట్లే ఉంటేనే ఆ శ్లోకానికి కానీ దానికి జీవం ఉంటుంది అని మనము ఇదివరకు కూడా తెలుసుకున్నాం. మనకు తెలుసు. అందుకనే గణపతిని పూజించేటప్పుడు కూడా ఏమింది, ఓంకార రూపం అమితి చపరం యత్స్వరూపం తురీయం. అంటే గణనాథుణ్ణి విఘ్నాలను తొలగించేటప్పుడు కూడా ప్రథమములో ఓంకార రూపం, ఆయన ఓంకార రూపునిగా మనము ప్రార్థన చేస్తాం. ఎందుకని? సర్వ విఘ్నాలు సర్వన్ని తొలగించిపోయేదానికని. అతను కూడా ఓంకారమే. ఈ ప్రపంచమంతా కూడా ఓంకారనాదముతో నిండి ఉన్నది. అందువల్లనే శృతి చెబుతున్నది, బోధిస్తున్నది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షుభిః. ఇక్కడ ముముక్షు అయినటువంటి వాడు సాధన చతుష్టయ సంపత్తిలో ముముక్షువు. ఈ నాలుగిట్లో మనం చెప్పుకున్నాం కదా, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామంత్ర ఫల భోగ విరాగము, శమధమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఈ ముముక్షుత్వము కలిగినటువంటి వాడు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షుభిః అని ఇతన్ని ఈ ఓంకారమును ధ్యేయంగా చేసుకోవాలని అందరు ముముక్షువులు కూడా దీన్ని ధ్యానించాలి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ. ఇది ఓంకారం అనేది బిందు సంయుక్తం, అంటే ఆ ఊ మా తర్వాత ఆ బిందువులతో ఉన్నట్టు నిత్యం ధ్యాయించి యోగున. ఈ ఓంకార అన్ని నిత్యము యోగులంతా కూడా దాని వల్ల ఆ లక్ష్యాన్ని, ఓంకార లక్ష్యాన్ని ధ్యానించే దాని వల్ల కామదం మోక్షదం చేయవ. ఇది అనుకున్నటువంటి కోరికలను మోక్షాన్ని కూడా ఇస్తుంది అని చెప్పబడింది. శివస్తోత్రములో కూడా షడక్షరి మంత్రములో కూడా చెప్పబడింది. కాబట్టి అంతేకాకుండా ఈ భగవద్గీతలో కూడా ఓంకారాన్ని గురించి ఏమి చెప్పినారంటే, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజేందేహం సయాతి పరమాంగతిం. ఈ ఓంకారాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, ఈ శరీరాన్ని వదిలే సమయంలో ఎవరైతే ఈ ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు పరమ ప్రకృష్టమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందుతాడు. చూస్తారా, ఈ ఓంకారములో సర్వవేద వాగ్మయము సర్వము ఉంది. అంతేకాదు, ఏ చదువు సంధ్య పెద్ద విజ్ఞానము లేనటువంటి వాళ్ళు కూడా ఓం అని ఉచ్చరించమంటే వాళ్ళు ఉచ్చరిస్తూ తదేక దృష్టిలో ఆ విధంగా వాళ్ళు ధ్యానించవచ్చు. దీనికి
చాలా రకాలైనటువంటి విజ్ఞానం అవసరం లేదు, ఏమి లేదు. కాబట్టి ఎట్లా చెయ్యాలి, ధ్యానం చెయ్యాలని చెప్తున్నారు కదా. ఈ ఓంకార ధ్యానాన్ని, ప్రణవ ధ్యానాన్ని చేయమంటున్నారు. కాబట్టి ప్రతి మంత్రం ముందు కూడా ఇటువంటి ఓంకారంతో ఓంకారయుక్తంగా ఉచ్చరించితేనే దానికి సజీవమైనటువంటి సత్ఫలితాలు రాగలవు. ఈ చిత్త చంచలత, ఈ మనస్సులో ఉన్నటువంటి చాంచల్యము, అటు ఇటు నిలకడ లేకుండా తిరిగే విధానాన్ని దూరీకరించి ఈ బ్రహ్మానుసంధానం, ఇప్పుడు బ్రహ్మ విజ్ఞానాన్ని గురించి ప్రకృష్టమైనటువంటి బ్రహ్మ జ్ఞానం కలుగుతుందని ఉపనిషత్తు ఉపదేశించుతున్నది కదా. ఈ బ్రహ్మానుసంధానము చేసేవాళ్ళు ఏకాంతమన ఆసీనుడై, అంటే ఏకాంతం అంటే ఏ అడవుల్లోనో లేదా ఏ గుహల్లోనని కాదు, లేదా అక్కడ చేయవద్దని కాదు, ప్రశాంతంగా ఒక నిర్జన ప్రదేశములో, ఒక గదిలో గాని, ఒక ఇంటిలో గాని, ఒక చెట్టు కింద గాని, జనసముద్రం అంటే ఇతనికి ఆటంకములు, శబ్దాది ఆటంకములు ఇవన్నీ లేకుండా ఉండేదాని కోసము ఏకాంతము ఎప్పుడైతే ఈ మనసును గాని చింతిస్తామో అప్పుడు ఏకాగ్రత అనేది కుదురుతుంది. చెప్పినాడు, ఏకాంతమున ఆసీనులై మహాఘంటా నినాదం వలె, గంట గాగా గట్టిగా కొట్టినప్పుడు ఆ నినాదం ఎట్లొస్తుందో ఆ విధంగా ప్రణవాన్ని, ఓంకారముని ఓ ఇట్లా ఉచ్చరించమని అని చెప్తున్నాడు. కనీసం 16 మాత్రల కాలము, లేదా అంత శక్తి లేనటువంటి వాళ్ళు 6 మాత్రలైనా ఉచ్చరించాలి. ఇది ప్లుతము. కాబట్టి ఈ శాస్త్ర నియమం ఎంత దీర్ఘంగా ఉంటే అంత దీర్ఘంగా ఇది ఈ ఓంకార నాదం వల్ల శరీర ఆరోగ్యానికి కూడా మంచిది. యోగ శాస్త్రములో కూడా చెప్పబడింది. ఆ ఉచ్చారించేటప్పుడు ఉచ్చారణ ముగిసిన తర్వాత ఓం అప్పుడు ఏకమై నిత్య శుద్ధ బుద్ధ స్వరూపమై వ్యాపించి ఉండు ప్రణవార్థమగు పరబ్రహ్మమును భాషిస్తూ ఉంటుంది. ఈ ముముక్షువుకు ఎప్పుడైతే తన ధ్యానం చేయాలనుకున్నాడో అది మాత్రము ఉచ్చారణతో ముగిసిపోయినను ఆ శబ్దార్థం అనేది నిత్యంగా ఉంటుంది. శబ్దమేమో అనిత్యం, ఓం అన్నాడు, దాంతో ఆగిపోయింది. కానీ ఆ శబ్దము పలకరించినప్పుడు, ఉచ్చరించినప్పుడు మన భావన ఏదైతే ఉన్నదే ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం భావిస్తున్నాం కదా. ఓం తస్య వాచిక అని చెప్పారు కదా, ఆ అర్థమేమో అట్లే ఉంది. కాబట్టి ఈ యొక్క పూర్వాపరములందు వ్యాపించి ఉన్నటువంటి తదర్థముకు బ్రహ్మము అది నిత్యము. బ్రహ్మము అనాది అనంతమని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ అర్థం మిగిలే ఉంది. ఈయన శబ్దము ఆగిపోయినప్పటికీ కూడా ఆ నిత్యమైనటువంటి నిత్య శుద్ధబుద్ధమైనటువంటి ఆ పరబ్రహ్మ భావన ఓంకార శబ్దము ముగిసిపోయినప్పటికీ ఆ భావన ఉంది. సరే, ఈ విధంగా చేయమన్నారు. మరి ఎట్లా ఒక శుభ్రమైనటువంటి శుచి కలిగినటువంటి మన ఏకాంతం ప్రదేశంలో ఉండాలన్నారు. నాత్యుతం నాతి నీచం అంటే అంత ఎత్తు కాదు, అంత తక్కువ కాదు. మరి ఎక్కువ ఎత్తులో కూర్చున్నాడు అనుకోండి, అక్కడి నుంచి పడిపోవచ్చు. మరీ తక్కువ మరీ చాలా
కిందుగా కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఈ భూమి ఆకర్షణ కానీ లేకపోతే ఈ శబ్దాలు కానీ ఇన్ని రావచ్చు అన్నమాట, తగలవచ్చు. అందుకని అంత నృత్యము కాకుండా ఒక పీటో దర్భాసనమో లేకపోతే ఇవన్నీ వేసుకొని కూర్చోతున్నాడు. ఎందుకని అంటే ఏకాగ్రతను సంపాదించేదానికి, ఏకాగ్రతను కలిగేదానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు దర్భాసనం ఎందుకని వేస్తారంటే దర్భాసనము, ఆ దర్భ భూమి ఆకర్షణ శక్తికి దానిని ఏం చేయలేదు. భూమి ఆకర్షణ శక్తి ఆ దర్భ చాపలో ఆ దర్భలు ఉంటాయి కదా, దానికి నిగ్రహ శక్తి ఉంది. అట్లనే మన వాళ్ళు చెప్తారు, మరి జింక చర్మము కొన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా ఈ ధ్యానంలో వినియోగిస్తారు. అప్పుడు మనం చెప్పుకున్నాం ఇదివరకు, ఈ ధ్యానం చేసేటప్పుడు ధ్యానం నిర్విషయం మనహ, ఏమి లేకుండా చింతనతో ఆ ధ్యేయాకారమై ఉండాలి. అంతేకాదు ఇంకా ఏం చెప్పాడు భగవద్గీతలో, సమం కాయ శిరోగ్రీవం. ఈ ఈ కాయము కంఠము ఇవన్నీ చక్కగా, ఇనప కడ్డీ కూడా ఎట్లా ఉంటుందో లేకపోతే ఒక కట్టిని నిలబెడుతో ఎట్లా ఉంటుందో అట్లా కూర్చొని ఉండాలి ఆసనములో, ఆ విధంగా ఉండాలని తెలియజేసినారు. ఎందుకు అంటే ఎప్పుడైతే చక్కగా నిటారుగా వెన్నెముక వంగిపోయిగా ఉంటుందో అప్పుడు ఆయన ధ్యానం కానీ ఆ విషయ అవబోధన కానీ చక్కగా మెదడుకు చేరుతుందని మన వాళ్ళు, మన యోగులు, అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయాన్నే భగవద్గీతలో కూడా చెప్పబడింది. మరి పశువులకి ఇట్లా ఉన్నాయి కదా, దానికి వెన్నుముక అడ్డంగా ఉంది కానీ మనకు నిలువుగా ఉంది కాబట్టి చక్కగా ధ్యానం చేసేటప్పుడు చక్కగా ఉండాలి. కొంతమంది అక్కడక్కడ చూస్తే ఏదో తల ఇట్లా ఉంచుకొని తరువాత ఏదో అట్లా చేయకూడదు అన్నమాట. ధ్యానం చక్కగా నిటారుగా ఉన్నట్లే కూర్చొని చేయాలి. అట్లా చేస్తే అతనికి ఏకాగ్రత చాలా బాగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు, మన గ్రంథాలు, వేదం ఇవన్నీ చెప్పినాయి. కాబట్టి అందుకని పాఠశాలల్లో కూడా పిల్లవాళ్ళను అప్పుడప్పుడు సిట్ రైట్ చక్కగా కూర్చోండి అని అంటుంటారు. ఎందుకు? ఈ చెప్పిన విషయము చక్కగా అర్థమవుతుంది. వీళ్ళు బెంచీల మీదనో బల్లల మీదనో అట్లా పడి వంగిపోయి ఉంటే సరిగా మెదడుకు ఎక్కదు. కాబట్టి చక్కగా ఈ ధ్యానములో కూడా చక్కగా కూర్చొని మంచి ఆసనము, అనుకూలమైనటువంటి ఆసనము, పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ లేదా తనకు చక్కగా ఏ కష్టం లేనటువంటి ఆసనాన్ని ఉపయోగించుకొని కనీసం ఈ యొక్క ఓంకార ధ్యానమును కనీసము ఒక 20 నిమిషాలు, మొదట్లో 5 నిమిషాలు, తరువాత 10 నిమిషాలు ఇట్లా పెంచుకుంటూ పోతే అతనికి ఆ ఓంకార ప్రభావం వల్ల తెలియజరుగుతుంది, అవబోధం అవుతుంది. అందుకని ఏం చెప్పారు? ఆ పరిపూర్ణ పరబ్రహ్మమనే నేను అనే భావంలో అహంగ్రహ ధ్యానం అని చెప్పామే, ఇదివరకు అనుకున్నామే. తైలధారవరే, దానికి విచ్ఛిన్నం కాకుండా ఏకధారగా తైలాన్ని మనము నూనెని తీసుకొని ఒక పాత్ర నుంచి ఇంకొక పాత్రలోకి ఉంచితే ఏ విధంగా బొట్టు లేకుండా ఒకే ధార మాదిరి పాత్రలోకి పడుతుందో, ధ్యానం చేసేటప్పుడు కూడా అట్లా అటు ఇటు తొలగకుండా ఒకే విధానములో ఉండాలని శాస్త్రం చెప్తుంది. అంటే తైలధార వలె ఉండాలా. అట్లా చేస్తా రాగా తత్పరిపాకములో అతనికి ఏమవుతుంది? నిర్వికల్ప సమాధి. ధ్యానములో చక్కగా చేయాలి,
నిర్విషయం మనహా ఉండాలి, తర్వాత తైలధార వల్లే చేయాలని చెప్పారు. తర్వాత ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఈ ధ్యానములో మాత్రము ఈ త్రిపుటి అనేది ఉంది. ధ్యానం చేసేవాడు నేను చేస్తున్నాను, ఓ మనసా నువ్వు పక్కకు పోవద్దు అని ధ్యానము, ధ్యేయము, ధ్యాత ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురుని త్రిపుటి అంటారు. కానీ ధ్యానం చేయంగా సాధన వల్ల కొంతకాలం చేయంగా ఏమి నిర్వికల్ప వికల్పము లేనటువంటి సమాధి స్థితి లేకపోతాడు. అప్పుడు నేను చేస్తున్నాననే ఒక భావన కూడా లేకుండా ఈ మూడు ఏకమైపోతాయి. అంటే మైమర్చిపోతారంటారే, ఎప్పుడో మళ్ళా ఈ ప్రకృతి వల్ల అతను స్పృహలోకి వస్తాడు. ధ్యానం మనము నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో ఏ విధంగా ఒలుదెలిక ఉన్నాడో అక్కడ ఏంటి, అక్కడ అచేతనంలో ఉన్నాడు. అక్కడ చైతన్యం లేదు. కానీ ఈ నిర్వికల్ప సమాధిలో ఉంది, చైతన్యం ఉంది. ఆ చైతన్య స్వరూపంలో ఇక్కడ నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు. అంటే అప్పుడు అతనికి ఈ జీవ ఈశ్వర ఏకత్వాన్ని పొందుతున్నాడు, సాక్షాత్కారాన్ని పొందుతున్నాడు. ఆ బ్రహ్మేని అహం బ్రహ్మాస్మి అనే ఒక భావంలో ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అవుతుందో అప్పుడు సమస్త సంసార బంధ రూపమగు ఈ అశాంతి నుండి విముక్తులై పరమ శాంతిని పొందుదురుగాక అని ఈ అమృత బిందు ఉపనిషత్తు మనకు ఉపదేశిస్తున్నది. హరి ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎం.వి. లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.